ఇక వినతి పత్రం ఇద్దామని పోతే మీకు వినతి పత్రం ఇస్తాను వినతి పత్రం ఇస్తామని పోతే అట్టెట్లు ఇస్తావురా వినతి పత్రం అని చెప్పేసి కోర్టుకు వచ్చినట్టు ఏమేమి చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నా పేరు కన్నేల రాజు, నాది చన్గం విలేజ్, పూడూరు మండల్, వికారాబాద్ జిల్లా. చన్గం విలేజ్. 2 ఏళ్ల నుంచి నియోజకవర్గం పరిగి నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే. 2 ఏళ్ల నుంచి ఊరికి రావడం లేదు. ఆయన కొన్ని సందర్భాల రోడ్డు గురించి రోడ్ల విషయాలు, గ్రామ అభివృద్ధి గురించి కొన్ని వినతి పత్రాలు ఇస్తే ఇట్లా పట్టించుకోవడం లేదు. ఆయన ఎవరు? రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పట్టించుకుంటలేడు. దానికోసం అని చెప్పి అసలే పూడూరు మండలే రావడం లేదు. ఎప్పుడన్నా వస్తే నైట్ వస్తున్నాడు, మాపు 10-11 గంటలకు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. మన ప్రోగ్రామ్ ఉన్నాను ఇలా క్యాన్సిల్ చేసుకున్నాం కొన్ని ఒక్కొక్క టైంలో ఇస్తామన్న వరకు. ఇది మొన్న ఏం చేసిన అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పరిచినటువంటి అది గ్రామ పంచాయతీ కట్టనీయకుండా అప్పుడు ఓపెనింగ్ చేయలేరు. ఇప్పుడు ఓపెనింగ్ కోసం అని ఆయన ప్రభుత్వంలో ఓపెనింగ్ చేయాలని చెప్పి పెట్టుకొని మొన్న 14 తారీఖు రోజు డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చింది అనమాట. సాయంత్రం 4:30 అట్లా 4 గంటలకు వచ్చి మేము ఆ రోజు చేసినట్టు ఎమ్మెల్యే వస్తుంది కదా, రేపు అందరం కలిసి గ్రామ యువకులం అందరం కలిసి ఒకటి వినతి పత్రం ఇస్తామని చెప్పి ఒక లెటర్ రాసుకొని ఇస్తామని దగ్గరికి వెళ్ళినాము. ఏమేమి విషయాల మీద వినతి పత్రం? ఒకటి గ్రామ పంచాయతీలో యువకుల కోసం అని, ఒకటి గ్రౌండ్ గురించి, ఒకటి పాత పిఎస్ ఆడ ఒక గ్రౌండ్ ఉంది అనమాట. పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే గ్రౌండ్ ఉంది తీసేసిరు. మన కూడా సైడ్ చేసారు అనమాట కొత్తగా. ఆ గ్రౌండ్ ఖాళీ ఉంది. పాఠశాల విద్యార్థులకు అలాగే ఇబ్బంది ఉన్నది. గ్రామ యువకుల కోసము ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కోసము, అలాగే ఒక లైబ్రరీ కోసము, రోడ్డు లాల్పాడు నుంచి చిట్టపాల్ గేట్ వరకు, మళ్ళీ అలాగే చన్గముల నుంచి మనగూడ రోడ్డుకు జర ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ 2 ఆడ ఒక రోడ్డు మీద చనిపోయాడు, ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. ఒక ఆమె డెలివరీ తీసుకుపోతుంది, ఇట్లా ఒక డెలివరీ రోడ్డు మధ్యలోనే డెలివరీ అయిపోయింది ఒక ఆమె. ఆ విషయంలో ఒక లెటర్ రాసుకొని వినతి పత్రం ఇస్తామని చెప్పి ఆ రోజు టైం దొరికింది, మేము పోతున్నాం. పోయినాక ఆడేం చేసారు అంటే మాకు ఇవ్వడానికి టైం ఇస్తలేరు. ఎవరు ఇప్పుడు స్థానికంగా గెలిచిన సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, అలాగే వాళ్ళ అన్న అమర్నాథ్ రెడ్డి, వాళ్ళ కాకాయ కొడుకు కరుణాకర్ రెడ్డి, రెడ్డిలే ఇతమని పోతే నువ్వెవడరా మా ఎమ్మెల్యేకి ఇయనికే లెటర్ ఇయనికే, మేము లేమా, మేము ఇజేమా, మేము ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఇస్తాం మేము అని చెప్పి బెదిరించి నానా బూతులు తిట్టి వినతి పత్రం కూడా ఇవ్వద్దంట. వాళ్ళు నానా అనాలి. వాళ్ళు అంటలేరు, మమ్మల్ని తిడుతున్నారు, నానా బూతులు తిట్టి మమ్మల్ని ప్రతిదానికి ఇట్లా వస్తున్నావు అడ్డం, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ప్రతిదానికి ఎవరైనా వస్తే ఇట్లా వినతి పత్రం ఇస్తావు, అది ఇస్తావు, నువ్వు వాళ్ళు అది చేస్తావు, ఇది చేస్తావు, ఇక కొట్టిరు మమ్మల్ని, గుజ్జి కొట్టిరు. మీకు ఎవిడెన్స్ మొత్తం ఇప్పటి వరకు 20 సంవత్సరాల రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు 20 సంవత్సరాలు అయ్యాక సింగిల్ రోడ్ అది. ఎంత ఘోరం అంటే పరిస్థితి, వేరే ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే ఆ రోడ్డు తప్ప 20 కిలోమీటర్లు తిరిగి పోతారు కానీ ఆ రోడ్డు గుండా పోరు. అట్లాంటి పరిస్థితి. ఆ రోడ్డు కోసం 20 సంవత్సరాల నుంచి ఎదురుస్తే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేదు, ఇవి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తారేమో అంటే రిక్వెస్ట్ మేము రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి విన్నాం. పోతే అక్కడ జరిగిన దాడి పరిస్థితి అంటే చాలా ఘోరం. ఇంకా ఎందుకంటే వినతి పత్రం మా ముందరనే ఇస్తావా, నువ్వు ఎంతరని బతికెంతరా అన్నట్టు వినతి పత్రం ఇవ్వద్దంటారా? అంత మునగల వాళ్ళకు ఆల్రెడీ బల్బ్ ఎందుకు ఇట్లా అవసరం ఏముంది? వాళ్ళ సర్పంచ్ వినతి పత్రం ఇస్తానికి మీరు ఎవరు నాయన? ఇప్పుడు మీరెవడు? ఇప్పుడు ఓట్లేసి గెలిపించారు ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇస్తారు, 100% అడుగుతారు, ఇంకా కావాలంటే నిలదీస్తారు. అది లేకుండా కనీసం వినతి పత్రం మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి అంటే ఇంత బల్బులు ఎందుకు? అది కూడా శాంతియుతంగా పోయి రిక్వెస్ట్ చేసి మరి తీసుకున్నాక ఎమ్మెల్యే గ్యారెంటీ ఇస్తారు కామన్ అది. ఈ మేము ఏ విధంగా అనుకున్నామంటే అప్ప జంక్షన్ నుంచి ఇప్పుడు రోడ్ వస్తుంది కదా, ఈ ఎమ్మెల్యే సాబ్కు చెందినదేమో 5 కిలోమీటర్ల నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ అది. ఆయన 5 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్డుకు ఆయనకు అది చేపిస్తుంది కదా, మళ్ళీ న్యూస్ అక్కడ పోయిస్తుంది చెవిలే నియోజకవర్గానికి ఏరియాకు సంబంధించిన దాంట్లో నియోజకవర్గం. ఇదే విధంగా తెస్తాడుగా మా ఊరికి ఇట్లా ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తే ఇట్లా మాకు ఇట్లా అనుకున్న ఆశతోనే ఇచ్చినాం ఆయనతో. కానీ ఈయన ఇట్లా కొట్టిపిస్తాడు, ఇట్లా చేస్తాడు, రెడ్డి పరిపాలన ఆయన కొట్టిపించండి. మాకైతే మాకు వీళ్ళ సర్పంచ్ ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కి మా ఊరికి ఏమో బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఫస్ట్ రిజర్వ్ చేస్తే దాన్ని ఏం చేసారు, రెడ్డిలు ఉన్న పరిపాలన ఏం చేశారు అంటే రెడ్డిలు అందరు ఊరలు కలిసి ఆ బీసీ రిజర్వేషన్ తీపిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ తీపిచ్చారు. ఫస్ట్ వచ్చింది తీపిచ్చి జనరల్ తెచ్చుకున్నారు. జనరల్ తెచ్చుకొని గెలిచినాక వాళ్ళ అన్న ఇట్లా ఎలక్షన్ మూమెంట్ లో ఎలక్షన్ జరగకముందు ఒక రోజు ముందు వచ్చి మా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి వాళ్ళ అన్న బెదిరించిండు నన్ను. ఈసారి నేను బీసీ ముదిరాజ్
గెలిపించిండు, వచ్చి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిండు. నన్ను ఈసారి గెలిపియకపోతే వీడికి 2 సార్లు ఓడిపోయినాము, ఈసారి గెలవకపోతే ఇట్లా నేను ఊరిని నాశనం చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు ఆయన. ఆ రోజు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఇట్లా అరే మాకేం సంబంధం అన్న, మేము ఒక బీసీ వ్యక్తికి ఇండిపెండెంట్ వ్యక్తికి చేసినాము, మేము వేరే పార్టీలు ఉన్నాయి, ఇట్లా మేము బీసీ వ్యక్తిగా మేము ఉన్నాం కాబట్టి మేము ఒక వ్యక్తికి ఇండిపెండెంట్ వ్యక్తికి యాదగిరిగా ఉన్నాడని ఆయన చేసినాం. మేము ఆయన చేసినందుకు ఆయనకు అంత వార్నింగ్ ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి, ఎట్లా చేస్తారు, మేము ఉన్నాం కదా ఇంతకుముందు చేసినాము, నా పైసలు పెట్టుకున్నా, నేను నాశనమైన అప్పుల పాలైన అదైనా అంటే నువ్వు ఎవడుగామన్నాడు, నిన్ను ఎవరు చేయమన్నారు, మాకు సంబంధం లేదన్న, మేము ఒక వ్యక్తికి మేము చేసుకుంటాం అంతే, నువ్వు మా దగ్గర రాకండి అని చెప్పినాం అంతే. కానీ ఆయన ఇంత మనసులు అన్ని పెట్టుకొని ఇట్లా చేస్తాడని, ఇట్లా ప్లానింగ్ తో చేస్తాడని చెప్పి మేము మామూలుగా లేదు దాడికి. మామూలుగా యాక్చువల్ విషయం ఏంటంటే మాకు యూట్యూబ్ కొంచెం గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి మేము విజువల్స్ చూడలేకపోతున్నాం, చూపించలేకపోతున్నాం, కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరిగా మొత్తం మామూలుగా కాదు. ఇక వాళ్ళ అన్న వాళ్ళ కాకాయ కొడుకులు అందరు వచ్చి వాళ్ళ ఇంత బల్బులు అవసరం లేదు అంతానం కొట్టినాక ఒకటి ఎస్ఐకి ఇట్లా లెటర్ ఇవ్వనికి పోయినాం నిన్న సాయంత్రం 4:30 గొడవ అయిపోయినంటే కంప్లైంట్ ఇవ్వనికి పోతే ఆ ఎస్ఐ తీసుకున్నాను ఇట్లా మమ్మల్ని మస్తు సేపు ఆపాడు, గంట అంటే 8 భరత్ రెడ్డి, ఆయన భరత్ రెడ్డి. ఆయన ఏం చేసాడు 9 గంటల వరకు మమ్మల్ని ఆపాడు. అన్న సార్ మీకు లెటర్ ఇచ్చినాము, వాళ్ళు మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు కేసు చేయండి అంతే, మేము అయితే వెళ్ళిపోతాం సార్ అంటే మీరు ఆగుండ్రి, వాళ్ళు వస్తారు, ఊర్ల నుంచి వస్తారు, మాట్లాడుతున్నారు, వచ్చినాక కాంప్రమైజ్ లెటర్ మాట్లాడినాక అయిపోతుంది అని చెప్పి మాట్లాడతామని చెప్పి అని చెప్పి మేము అన్నాం. మేమంటే ఆయన మా 8-9 గంటల దాకా మమ్మల్ని ఇడవట్లేడు, వాళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేయండి అంటాను. కాంప్రమైజ్ చేయనీకే మేము కాంప్రమైజ్ అయితే అయ్యే సమస్య అయితే కాదు, మీరు ఏమైనా చేయండి సార్, మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అడిగినాం. అడిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే సార్ వాళ్ళు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కొట్టనీకి వచ్చారు, ఎమ్మెల్యేనే కొట్టనీకి వచ్చారు, ఎమ్మెల్యే గన్మెన్తో కంప్లైంట్ ఇప్పించి అది చేస్తామని చెప్పి బెదిరిస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే వినతి పత్రం ఇస్తానికి కొట్టనీకి వచ్చినామని చెప్పి గన్మెన్తో కంప్లైంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నారు. ఇట్లున్నది అక్కడ ఎవరు ఎస్ఐ రెడ్డి అంట, తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్యే రెడ్డి, అందరు రెడ్డిలు కలిసి బీసీ రెడ్డి ఎట్లా వస్తారని చెప్పేసి ఇట్లా దాడు. మాకు న్యాయం జరగాలని చెప్పి మల్లన్న దగ్గర ఉన్నాడు కాబట్టి అట్లా అని చెప్పినాము. పార్టీ జైనింగ్స్ ఉన్నాయి, తొందరరా కూర్చోండి అరే నేను చూసుకుంటా కానీ నీకు ఎందుకు బాధ.